సదాశివపేట పట్టణంలోని వివిధ వార్డులలో ఓటర్ల జాబితా నుండి ఓట్లు తొలగించే ముందు సమగ్ర సర్వే నిర్వహించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఓటర్ల జాబితా నుండి ఓట్లను తొలగించాలని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్యరావు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓదెల మాణిక్రావు మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు వారి రాజకీయ లబ్ధి కోసం వార్డులో ఉన్న కొత్తమంది ఓటర్లను తొలగించాలంటూ అధికారులకు కోరగా వార్డులలో ఉన్న కొంతమంది ఓటర్లు వారి జీవనోపాధి కోసం ఇతర ఊర్లలో పని నిమిత్తం వెళ్లడం జరుగుతుందని, ఇంకొంతమంది ఇండ్లు కూలిపోయి పక్క వీధులలో రెంటుకుంటున్న వారి ఓట్లను తొలగించడం బాధాకరమని, అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవాలను తెలుసుకొని ఓటర్ జాబితా నుండి నిజంగా వారు లేనట్లయితే తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, బీజేపీ నాయకులు శ్రీశైలం యాదవ్, అంజీ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు కూలిపోయినది పక్కకుంటే కూడా వాళ్ళు తీసేయమని చెప్పి పెట్టిన అబ్జెక్షన్ చేస్తే నేను మొన్న ఎవరైతే అబ్జెక్షన్ చేసిందో వాళ్ళ కౌంటర్గా మేము ఇస్తున్నాం. మీరు అందరూ ఇక్కడనే ఉంటారు, స్థానికంగా ఉన్నారు అని చెప్పేసి ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ముంగట్టుకుంటే చాలు వాళ్ళ కూడా పేరు తీసేసి 200 కూర్చోవాలి. వివిధ వార్డులలో కొందరు అంటే ఇతర రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం కావాలని అక్కడ ఉన్న వాళ్ళు కూడా లేదు అన్నట్టు చెప్పి ఓటర్ లిస్టు నుంచి వాళ్ళ పేర్లు తొలగించడానికి అప్లికేషన్ పెడతా ఉన్నారు. మేము స్థానిక ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నది ఏమనగా ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేయండి, అక్కడ ఉన్న వాళ్లకు ఓటు వేసే హక్కు కలిగించాలి, లేని వాళ్ళని తీసేయండి. మేము వద్దనట్లేదు, అక్కడ లేని వాళ్ళని తీసేయండి. కానీ ఉన్నామని చెప్పి అందరూ అప్లికేషన్ మళ్ళీ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు దీనిపైన చర్య తీసుకొని తగిన న్యాయం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. మరి స్థానిక సదాశివపేట ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇతర పార్టీ నాయకులు మరి నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి తొందరలో మరి ఎవరైతే ఓట్లు ఉన్నాయో వారందరినీ తీసేయాలి అని చెప్పేసి మరి ఎంఆర్ఓ గారికి 228 మరి పేర్లు ఇవ్వడం జరిగింది. మరి దాని లోపల చనిపోయిన వాళ్ళు ఉంటే సంతోషము. మరి అదే కాకుండా ఇల్లు కూలిపోయి పక్క కిరాయికుంటే కూడా వారికి తీసేయమని చెప్పేసి అప్లికేషన్ పెట్టడం. మరి అదే కాకుండా మరి ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉద్యోగం కానీ, మరి శంకర్పల్లిలో కానీ, మరి పటాన్చెరులో కానీ, జైరాబాద్లో కానీ ఉద్యోగం చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళే కూడా తీసేయమని చెప్పేసి మరి అటువంటి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఎంఆర్ఓ గారికి అడుగుతున్నాం మేము, మరి ఎవరైతే మరి కూలిపోయిన వాళ్ళు పక్కింట్లో కిరాయికుంటే మరి అవి తీసేయమని అడగడం ఎంతవరకు సమంజసం, అవి వాళ్ళందరికీ కూడా తీసేయమని చెప్పేసి ఈరోజు అప్లికేషన్ పెట్టడం జరిగింది. అందు గురించి అని చెప్పేసి మరి సమగ్రమైన విచారణ, మరి వాళ్ళకు నోటీస్ ఇచ్చి మరి వాళ్ళు ఉన్నారా లేదా కరెక్ట్ తెలుసుకొని మరి ఇంట్లో కాకుండా పక్కింట్లోకి రాయకుంటే మరి పక్కింట్లో పోయి ఓటు చేసుకోవాలంటే పక్కింటికి ఓటు చేసుకోవాలంటే ఎంతమంది చేసుకోవాలి, ఎన్ని ఓట్లు చేసుకోవాలి, మరి సమగ్రంగా ఈ పక్క ఇంట్లో ఉన్నారు, ఈ పక్కకి ఇక్కడ అయినరు, వాళ్ళు ఇల్లు కూలిపోయో ఇంకో విధంగానో పోయినారు, వాళ్ళని కూడా ఈ ఓటు తొలగించమని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఆ రాజకీయ నాయకులు ఇస్తారో మరి ఇటువంటి మానుకోవాలి చిల్లరి బుద్ధులు. ఎందుకంటే మరి అందరూ ఇక్కడ సదాశివపేట నివాసులే, అందరికీ ముఖాలు తెలిసి పొద్దుగాలు ఏమైనా చూస్తారు అందరు. మరి అట్లా కాకుండా మరి ఈరోజు తీసినంత మాత్రాన మీకు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తారట్లేదు. ప్రజల హృదయాల్లో ఎవరు ఉంటారో వాళ్ళకు ఓట్లు వేస్తారు, వాళ్ళనే గెలిపించుకుంటారు ప్రజలు. కానీ మరి ఓట్లు తీసినంత మాత్రాన, ఓట్లు తీయమన్నంత మాత్రాన మరి ఎవరు కూడా ఓట్లు వేస్తారని అనుకోము. ముఖ్యంగా మరి 228 మంది, ఈ 220 మంది మరి వాళ్ళకి ఏరని చెప్పేసి కూడా అపోతున్నది కూడా అట్లా అనుకుంటారేమో వాళ్ళు.
మరి అందులో మనోళ్ళు ఉంటారు, వేరోళ్ళు ఉంటారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒకరిని ఓటర్ను ఇబ్బంది పెట్టొద్దు, ఓటర్ని స్వేచ్ఛగా ఓటు వేసుకొని ఇవ్వాలి. ఇది భారత రాజ్యాంగం లోపల ప్రప్రదంగా వాళ్ళకు హక్కు. అది ఆ హక్కును కల్పించేది ఎంఆర్ఓ. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ ప్రతి ఒక్కరు కూడా ఓటు ఇచ్చే విధంగా మరి ఉండాలి. మరి నిజంగానే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, తీసేసేయండి, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఉన్న వారికి ఇబ్బంది పెట్టడం చాలా కష్టం, అది బాగుండదు. అందు గురించి అని చెప్పేసి మరి అది కాదు 228 మందులు ఇలా చనిపోవడం మినహా మరి ఇక్కడ మరి అందరిని తీసుకొని రమ్మంటే వచ్చి తీసుకొని వచ్చి ఇన్ని టెంట్ వేసుకొని మరి 2-3 రోజులు కూర్చుంటాము. మరి ఖచ్చితంగా 100% ఆ విధంగా చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు చెప్తే అర్థం చేసుకుంటారు. ఎంఆర్ఓ గారికి తెలుసు కాబట్టి మరి వాళ్ళు సహృదయంతోనని మరి ఈ విచారణ అనేది కరెక్ట్ చేయాలి అని చెప్పేసి మేము సవినయంగా ఎంఆర్ఓ గారికి కోరుకుంటూ మరి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.